గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం నందు రాములవారి కళ్యాణోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతంలోని ప్రజలందరూ పాల్గొని రాములవారి కళ్యాణాన్ని తిలకించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేశారు. మరియు దేవస్థానం కాబోయే చైర్మన్ పెట్టేటి చంద్రనీల్ మాట్లాడుతూ శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణ నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణోత్సవానికి గూడూరు పుర ప్రజలందరూ పాల్గొన్నారు. రేపు కోదండ రాములవారి రథోత్సవం కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. దేవస్థానం అభివృద్ధికి మా కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని, గతంలో కూడా మా పూర్వీకులు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. बकरा ఉన్నారు. ఇప్పుడు మా అన్న మా సత్యమన్న మొత్తం కూడా ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చూసుకునేవారు. ఈరోజు మా సత్యమన్న కుమారుడు పెట్టేటి చంద్రనీల్ రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమంలో తెలియజేస్తున్నాం. అట్లాగే మా చంద్రనీళ్ళకి మొత్తం తోడుగా నేరుగా ఉన్నటువంటి పెట్టేటి ప్రకాశం గారికి, సేనానికి, వెంకటేశ్వర గారికి, అలాగే అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఈవో గారికి కూడా ధన్యవాదాలు. అలాగే పెద్దలు అన్నమేటి ఉమయ్య గారు గతంలో ఉన్నటువంటి ఉన్నారు. అందరూ కూడా ఆశీర్వాదాలు మా చంద్రనీళ్ళకి ఇవ్వాలని చెప్పి మా సునీతి గారు కోరుకున్నాం. చిన్న వయసులో దేవస్థానాలకు చైర్మన్గా త్వరలో వెళ్ళి కాబోతున్నారు మా చంద్రనీల్. మీ అందరూ ఆశీర్వాదాలు, మీ సూచనలు, సలహాలు ఇచ్చి అబ్బాయిని కూడా ముందు నుండి దేవుడి కృపలో బాగా ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి అన్ని విధాలా బాగుపడే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటూ మా చంద్రనీళ్ళకి ఒక శాసనసభ్యుడిగా కాకుండా ఒక సొంత ఫ్యామిలీ మెంబర్గా నా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, అలాగే మంచి ఈవో గారు ఉన్నారు మా నవీన్ కూడా మా చంద్రనీళ్ళకి పూర్తిగా అన్ని విధాలా సహాయ సహకారం ఇచ్చామని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ యొక్క ఉత్సవాలని బ్రహ్మాండంగా అందరి యొక్క సహాయ సహకారాలతో బాగు చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వేద పండితులందరూ కూడా నమస్కారం తెలియజేస్తాను. మన ఆశీర్వాదాలు కూడా నాకు మా చంద్రనీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం. ఈరోజు కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవం భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి అంకురార్పణతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన స్వామివారి గరుడోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. అదేవిధంగా ఈ రోజు 13వ తేదీన స్వామివారి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. రేపు అనగా 14వ తేదీన స్వామివారి రథోత్సవం గూడూరు పురవీధుల్లో జరిగి స్వామివారి యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసి ఆయన యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని గూడూరు పట్టణ ప్రజలను కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క దేవస్థానం యొక్క పాలక మండలి చైర్మన్ గా నేను రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. గతంలో ఈ యొక్క దేవాలయానికి మా తాతగారు అయినటువంటి శ్రీ కీర్తిశేషులు పెట్టేటి వెంకటరమణయ్య గారు ఆయన చైర్మన్ గా వ్యవహరించారు. ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కావున రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి, ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టతను పెంచేదానికి మా యొక్క సహకారం ఉంటుందని ఈ యొక్క ఆలయ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చినటువంటి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశం రావడానికి ముఖ్య కారణమైనటువంటి జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అదేవిధంగా ఈ భగవంతుడికి సేవ చేసేదానికి నాకు అవకాశం రాముల వారే నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు. ఆయన సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు ఆయనకు రుణపడి ఈ దేవాలయ అభివృద్ధికి నా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎంతో వైభవయుతంగా జరగడానికి కారకమైనటువంటి గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి నవీన్ కుమార్ గారికి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం వైభవయుతంగా జరిగేదానికి ఋత్వికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ప్రతిరోజు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటున్న కోనేటిమిట్ట భక్తజనానికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.